అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఒకరోజు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు బికాస్ ఎడిటింగ్ ప్రాబ్లమ్ అండ్ టైం కూడా లేకుండే అనమాట. అండ్ యాక్చువల్లీ ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగే ఫ్రైడే రోజు మార్నింగే క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, బికాజ్ నైట్ అంతా వర్షం పడింది. ఈ మధ్య తరచూ నైటే పడుతుందిలేండి, మార్నింగ్ టైం పడింటే బాగుంటుండే. ఎందుకంటే ఏదో ఒకటి అంటే ఆఫీస్కి డుమ్మా అట్లా కొట్టేయచ్చు కదా, ఎంచక్క మార్నింగ్ వర్షం పడుకుంటూ ఇంట్లో బజ్జీలు వేసుకుంటే అదృష్టం మనకు లేదులేండి. ఇంకా ఈ మధ్య 3 days నుంచి కంటిన్యూగా నైట్ అయితే వర్షం పడుతుందన్నమాట. సో ప్రతి ఫ్రైడే అనుకుంటాను నేను ఇంట్లో లక్ష్మీ దీపం వెలిగించాలి అనుకుని, కానీ ఇంతకుముందు అయితే నేను ఖచ్చితంగా అంటే ఫ్రైడే అనుకున్నాను అనుకోండి వెలిగించేదాన్ని. ఈ మధ్య ఎందుకో తెలియదు మార్నింగ్ లేయలేకపోతున్నాను, అంటే ఎర్లీగా లేయడానికి వీలు పడట్లేదు. సో ఇంకా లక్ష్మీ దీపం కూడా వెలిగించలేకపోతున్నాను అండి. ఇంకా ఈరోజు మార్నింగ్ 5 o'clockకి అలారం అయితే పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ 6 o'clock అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5 o'clockకి అలారం పెట్టుకుంటే ½ an hour అలా ఇలా తిరిగి కొంచెం టైం పాస్ చేసి తర్వాత 6 నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే గడప నిన్న నైటే థర్స్డే రోజు నైటే క్లీన్ చేసేసాను. అండ్ యాజ్ యూజువల్ ఇంకా అన్ని క్లీనింగ్ అయితే చేసుకుంటాను మార్నింగ్ ఇలాగా సుప్రభాతం పెట్టుకొని. సో చాలామందికి నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. బికాజ్ మీరు కామెంట్ చేసి నాకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని చెప్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా నెక్స్ట్ ఏం వీడియో తీయాలి అని చెప్పేసి. ఈ మధ్య కంటెంట్ ఏం పెట్టాలి అనేది కూడా నాకు ఐడియా రావట్లేదు. సో అందుకే డే బై డే అట్లా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వర్షాకాలం కదండి, కొంచెం ఇల్లు ఎట్లా అంటే చెమ్మగా ఉంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇంట్లో. కాబట్టి నేను ఎక్కువ శాతం మనకి కలర్ బౌల్స్ లాగానే పచ్చకర్పూరం బౌల్స్ అయితే దొరుకుతాయి. సో వంటింట్లో ఒకటి, 2 bedrooms ఒకటి, హాల్లో ఒకటి అట్లా పెట్టేస్తాను అనమాట. అంటే ఎండాకాలం అంటే మనకి ఎండ ఎక్కువ ఉండడం వల్ల స్మెల్ అనేది ఏమి ఉండదు. సో ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ చిత్తడికి ఇంట్లో అంతా స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి పచ్చకర్పూరం అయితే ఇంట్లో పెట్టేస్తాను అనమాట. సో పచ్చకర్పూరం ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిది. అండ్ అంటే ఏమంటారు, పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను ఒకటేసారి. అండ్ ఇక్కడ కూడా మనకి ఓల్డ్ బస్ స్టాండ్లో ఉంటుంది పచ్చకర్పూరము. సో అది త్వరగా కరిగిపోతుంది అనమాట. అది కరిగిపోయేలోపు మళ్ళీ నేను తీసుకొచ్చి ఇంకోటి పెట్టేస్తాను అనమాట. చాలాసార్లు అనుకుంటాను అంటే పూజ అయిపోయిన తర్వాత కాఫీ తాగాలి అని చెప్పేసి, బట్ అంత స్టామినా ఉండదు. అట్లీస్ట్ మనకి 2 hours పడుతుంది కాబట్టి పూజకి. కాబట్టి నేను ఒక గ్లాస్ అయితే ఫస్ట్ అంత తాగను, దాంట్లో ½ మా వారికి అండ్ ½ నాకు అనమాట. సో నేను చేసే శబ్దాలకి మా వారు ఆబ్వియస్లీ పడుకోరు అనుకోండి, ఇంకా నేనైతే కొంచెం తాగి ఆయనకు కూడా పక్కన పెట్టేస్తాను, తాగినా తాగకున్నా పక్కన పెట్టేస్తాను అనమాట. గాయత్రి సావిత్రి పుష్టికరేతర ఆయాంతు. సో ఇలా కలసం మనము అంటే గురువారం రోజు ఈవినింగే కదిలిచ్చేస్తాను అనమాట, యథావిధి తదాస్థానం అని చెప్పేసి. అంటే మళ్ళీ ఎక్కడ వెళ్ళకుండా నెక్స్ట్ డే మార్నింగ్ మనం కలసం ప్రతిష్ఠించినప్పుడు ఇలా కలసానికి సంబంధించిన శ్లోకాలు ఏవైతే ఉంటాయో అవి చదివేసుకుంటాను. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మార్నింగ్ టైము మనకి హడావుడి ఉంటుంది కాబట్టి పూజ మీద అంత శ్రద్ధ ఉండదు. అంటే హడావుడిగా పూజ అయిపోవాలి ఫస్ట్, ఇంకా మళ్ళీ లంచ్ అవి చేసుకోవాలి కదా, బాక్సెస్ రెడీ చేసుకోవాలి అని చెప్పేసి. అదే ఈవినింగ్ అనుకోండి కొంచెం తీరిగ్గా, అంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ ఫ్రైడే సాటర్డే వస్తే నేను ఈవినింగ్ టైము టిఫిన్ ఐటమ్సే చేస్తాను. నేను పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మా వారు ఫైనల్గా వచ్చి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడతారనమాట. అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది, ఇంకా అందుకే ఆయనకే అప్పచెప్పేస్తాను. కొబ్బరికాయ నేను బతిమలాడితే త్వరగా పగలదండి, అందుకే మా వారైతే ఒక్కటేసారికి పగలగొట్టేస్తారనమాట కొబ్బరికాయ. ఇలా బ్యాక్గ్రౌండ్లో టీటీడీ ఛానల్లో పెట్టేస్తాను అనమాట సాంగ్స్. సో మనకి ఆఫ్టర్నూన్ టైము అంటే ఎవ్రీ ఫ్రైడే మనకి ఆఫ్టర్నూన్ టైము కళ్యాణోత్సవం అయితే చూపిస్తారు టీటీడీ ఛానల్లో. సో అది కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు అంటే మా బాబు చిన్నప్పుడు అయితే మా మామయ్య కూడా మాతో పాటు ఉండేవారు, అప్పుడు ఎప్పుడన్నా వచ్చి వెళ్తుండే. సో అప్పుడు మామయ్య ఉన్నప్పుడు నేను మా మామయ్య ఇద్దరం కలిసి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఎవ్రీ ఫ్రైడే పెట్టేవాళ్ళు. సో అది చూసుకుంటూ అలా టైం స్పెండ్ చేసేవాళ్ళు అని చెప్పేసి నైటే దొండకాయలు ఇట్లా కట్ చేసి బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే పెసరపప్పులో బుడంకాయ అంటాము, బుడంకాయ అంటే దోసకాయ ఉంటుంది కదా.
సో దోసకాయ అంటాము, కొంతమంది బుడంకాయ అంటారు. అది పెసరపప్పు కాంబినేషన్లో పప్పు చేస్తే చాలా బాగుంటుంది. సో అంటే నేనైతే ఈరోజు అల్లం వెల్లుల్లి అంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే, సో మీకు తెలుసు కదా, పాత వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. సో నేనైతే ఎవ్రీ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ మసాలా ఐటమ్స్ ఏం తీసుకోను, అన్ని సాఫ్ట్ ఫుడ్డే తీసుకుంటాను అనమాట. సో నా కోసం నేను అయితే ఇంకా పెరగన్నం అట్లా తీసుకెళ్తాను. ఇంకా మనం తింటాం కదా అని చెప్పేసి పిల్లలు కూడా అదే తినాలని రూల్ ఏం లేదు. పిల్లల కోసం ఇక్కడ దొండకాయ ఫ్రై అండ్ పెసరపప్పు అయితే పప్పు చేశాను అనమాట. సో ఇదండి దోసకాయ. దీని లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి పెసరపప్పు కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం వేసుకుంటేనే అది ఎక్కువ క్వాంటిటీ వచ్చేస్తుంది. సో ప్రతిసారి కందిపప్పు ఎందుకని చెప్పేసి ఒకసారి పెసరపప్పు కూడా ట్రై చేద్దాము. పప్పు అయితే చాలా బాగుంటుంది. అమ్మ ఎప్పుడు చేసేవారనమాట. మా అమ్మ అయితే పప్పు చాలా బాగా చేస్తారండి. అంటే కొంతమంది చేతులలో కొన్ని మిరాకిల్స్ ఉంటాయి అన్నట్లుగా అమ్మ పప్పు అయితే చాలా బాగా చేస్తారు టేస్టీగా. ఇది కందిపప్పులా కాకుండా పెసరపప్పు కదా, కొంచెం ఒక 2 విజిల్స్ అయితే మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. సో ఫైనలీ ఇంకా పప్పు అయితే అయిపోయింది. అండ్ మళ్ళీ నేను ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. ఇది ఈవినింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట. ఈవినింగ్ చూడండి, నేను వచ్చేటప్పుడే వర్షం బాగా పడింది. సో ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు బాగా తడిచిపోయాను అనమాట. మళ్ళీ హెడ్ బాత్ చేసుకొని ఇప్పుడైతే శారీ కట్టుకున్నా, అష్టోత్తరాలు అవి చదువుకుందామని చెప్పేసి. ఈవినింగ్ టైం చదువుకోవడం, ఈవినింగ్ టైం పూజ చాలా మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. సో ఈవినింగ్ టైం అంటే మార్నింగ్ కుదరనప్పుడు ఈవినింగ్ టైం పూజ చేసుకుంటే మంచిది. సో ఫస్ట్ అయితే బాగా తడిచిపోయి వచ్చాను కాబట్టి చలికి ఒక కాఫీ అయితే తాగుతున్నా. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పువ్వులు అయితే ఉన్నాయి. అంటే థర్స్డే రోజు తీసుకొచ్చిన పువ్వులు కట్టలేకపోయినాను. సో ఆ పువ్వులు అయితే ఇక్కడే ఉండిపోయాయి అనమాట. అవి కొంచెం పెట్టుకుందాంలే అని చెప్పేసి కట్టుకుంటున్నాను. సో ఈ పూలు కట్టేసిన తర్వాత ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే నేను పూరి చేద్దాం అనుకుంటున్నా. సో మొన్న తిన్నాం కదా పూరి, అది బాగా నచ్చిందనమాట. ఇంకా మా వారే అడిగారు పూరి చేయమని చెప్పేసి. సో అందుకే ఈరోజు నైట్ డిన్నర్లోకి పూరి. చెప్పాను కదా, ఫ్రైడే సాటర్డే వచ్చిందంటే మోస్ట్లీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్లే ఉంటాయి అనమాట. సో ఇంకా ఇప్పుడైతే పూరి. సో చాలా బాగుంటుంది. అండ్ పూరీలోకి ఆలు కర్రీ వేస్తున్నా. అండ్ కొబ్బరికాయ కొట్టినాం కదా మార్నింగ్, సో ఆ కొబ్బరికాయ పచ్చడి అయితే చేసేయాలని అనుకుంటున్నాం. ఇట్లా వర్షాలు పడినప్పుడు కొంచెం పవర్ ప్రాబ్లం అయితే ఉంటుంది. అందుకోసం నేను కొంచెం ఫాస్ట్గా చట్నీ అయితే పట్టేసాను అనమాట. చట్నీ కర్రీ చేసేస్తున్నాను. అండ్ ఫైనల్గా మా వారు వచ్చే ముందు, ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది, ఇప్పుడు వచ్చారనమాట. సో నేను తడుచుకుంటూ వచ్చాను, ఆయన కూడా తడుచుకుంటూ వచ్చారు. సో ఇంకా వచ్చిన తర్వాత వేడివేడిగా, అంటే ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తింటూ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి వచ్చిన తర్వాత వేడివేడిగా పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ శారీ క్యారీ చేయడం కూడా కొంచెం కష్టమే. ఇక్కడ పూరి చేసేంత వరకు పూజ చేశాను కదా, అందుకోసం ఫ్రైడే అని చెప్పేసి కొంచెం సేపు అలా కట్టుకున్నా. సో అదండి ఈరోజు ఫ్రైడే వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.